అబ్కీ బార్ మోడీ సర్కార్ అని బీజేపీ ఏదైతే నినాదంతో ముందుకెళ్ళిందో అదేవిధంగా మరోసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది బీజేపీ. అయితే మేము అనుకున్న మెజార్టీ రావడంలో కొంచెం తడబాటుగా ఉంది. ఇది కారణాలు ఏంటో మన తెలంగాణ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమావ గారు ఉన్నారు, మాట్లాడుకున్నాం. 400 మార్కు దాటిద్దనుకున్న టైంలో దాటలేదు. 400 మార్కు దాటాలని మేము కోరుకున్న మాట వాస్తవము, కానీ దాటలేకపోయినాము. అయినా పర్వాలేదు, మాకు మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి మాకు అధికారాన్ని ఇస్తున్నారు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు గతంలో మాకు 4 స్థానాలు ఉంటాయి, ఇవాళ మా సంఖ్యను రెట్టింపు చేసి మాకు 8 స్థానాలు ఇస్తున్నటువంటి తరుణంలో డెఫినెట్గా ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం దిశగా బాధ్యతాయుతంగా పనిచేస్తాం. ఇప్పుడు లాస్ట్ టైం 350 వచ్చినాయి 2019లో, కానీ ఇప్పుడు 300 లోపే వచ్చే పరిస్థితి ఉన్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒక్కొక్కసారి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ పైన కానీ ప్రభుత్వం పైన కానీ డెఫినెట్గా కూడా వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ అంటారు దాన్ని. సో సానుకూలత కంటే వ్యతిరేకత ఉంటుంది. బట్ అంత వ్యతిరేకత ఉన్నా కూడా మళ్ళీ మాకు అధికారం ఇచ్చినారు కదా, కాబట్టి దాన్ని మేము పాజిటివ్గానే చూస్తున్నాం. అది ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మైనార్టీలో ఓటు బ్యాంక్ అనేది కంప్లీట్గా కాంగ్రెస్ పడిందని మీరు అనుకుంటున్నారా? 100% పడిందనే మాకున్నటువంటి సమాచారం. కాకపోతే మైనారిటీ మహిళలు మాత్రం ఇవాళ త్రిబుల్ తలాక్ అనేటువంటి దాన్ని రద్దు చేయటం వల్ల చాలామంది మాకు ఓటేశారనే మేము భావిస్తున్నాము. కానీ మెజారిటీ పోలరైజ్ అయినాయి క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ కాంగ్రెస్ వైపుకు అనేటువంటిది వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. కాబట్టి అది జరగడం వల్ల ఇవాళ 400 సీట్లు మాకు రాకుండా ఒక నెంబర్ దగ్గర మేము ఆగిపోయినాం కావచ్చు. ఇక్కడ తెలంగాణలో 8 సీట్లు గెలవబోతున్నారు, దీని మీద మీరు? డెఫినెట్గా మేము చాలా సంతోషంగా ఉన్నాము. అసెంబ్లీ స్థానాలు 1 నుంచి 8కి వచ్చినాము, పార్లమెంట్ స్థానాలు 4 నుంచి 8కి వచ్చినాము. సో ఇదే ఊపులో డెఫినెట్గా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారాన్ని కైవసం చేసుకోబోతాము. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ జీరో, దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా హీరోలు జీరోలు అవుతారండి, జీరోలు హీరోలు అవుతారు. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అంటాం కదా. అంటే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా నియంత్రితమైనటువంటి ధోరణితో పోయి అహంకారపూరితంగా వ్యవహరిస్తే సో ప్రజలు మేము ఏదైనా చేయగలుగుతాము అనేటువంటిది ఓటు ద్వారా చూపిస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తే ఓటును అడ్డం పెట్టుకొని ప్రజలు కూడా చేయగలుగుతారు. కాబట్టి తాతకు దాసిన దిడ్డి గుట్లనే ఉంటుంది అని అన్నట్టుగా డెఫినెట్గా మీరు చేసింది మీకు మళ్ళీ కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అంత అహంకారం అనేటువంటిది మంచిది కాదు. దానికి ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మాకు అవసరం లేదు అని చెప్పినారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. ఇవాళ లోక్సభ ఎలక్షన్స్లో దేశానికి కూడా అవసరం లేదు అని చెప్పారు. తెలంగాణ ప్రజలకు మీరు ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇవాళ మేము నిజంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీని మీరు ఆదరిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మేము మరింత బాధ్యతాయుతంగా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో నరేంద్ర మోడీ గారి ఎజెండా ఏదైతే ఉన్నదో ఆఖరి పౌరుడి వరకు ప్రతి ప్రభుత్వ సంక్షేమం చేరాలి అనేటువంటిది, భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 విశ్వగురు స్థానంలో నిలబడాలని ఉంది. ఏదైతే ఆ ఎజెండా ఉందో ఆ ఎజెండాలో ఖచ్చితంగా బాధ్యతాయుతంగా శ్రమ కోర్చుకోకుండా మేము పనిచేస్తాము. మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిలబెట్టుకుంటాము. ఖచ్చితంగా మీకోసమే భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పనిచేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.